ఈ వీడియో ఒకటి చూస్తే చాలు వితౌట్ స్లీవ్స్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఓకేనా? చాలామంది ఇష్టపడరు స్లీవ్స్ లేకుండా డ్రెస్ వేసుకోవడానికి. కాబట్టి ఈ వీడియోలో ఉన్న హ్యాండ్స్ ట్రై చేయండి. తప్పకుండా మీరు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాయన్నమాట. సో మనం ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోతే ల్యాగ్ లేకుండా హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తా. ఇది ఫుల్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ డ్రెస్ అనమాట, ఓల్డ్ డ్రెస్ని న్యూగా డిజైన్ చేశాను. ఆ న్యూగా డిజైన్ చేసిన దానికి ఈ హ్యాండ్స్ అండ్ బాడీ పార్ట్ మాత్రమే పెట్టాను అన్నమాట. ఓకేనా? ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఒకటి క్లియర్గా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే మనం 4 హోల్స్ చేసుకుంటాం కదా హ్యాండ్స్కి, సేమ్ అలానే అనమాట. 2 హ్యాండ్స్కి ఒకేసారి కట్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 16 ఇంచెస్ తీసుకున్నాను హైట్. మనం నార్మల్ హ్యాండ్ ఎలా హైట్ తీసుకుంటామో సేమ్ అలానే పైన వైపున 4 ఇంచెస్తో ఇలా మార్క్ చేసుకోండి నేను చేస్తున్న విధంగా. నెక్స్ట్ కింద వైపు నుంచి మనకి ఇలా షేప్ రావాలి కాబట్టి మనం ఎక్కడ డౌన్ ఉంటుందో కింద మనం కుట్టుకుంటాం కదా అంచు భాగాన, ఆ అంచు భాగానికి ఇలా ఇక్కడ నా క్లాత్ ఎంత ఉందో అంత పెట్టుకుంటున్నాను. సో నేను 9 పెట్టేసుకున్నాను, అక్కడ 8 ఆఫ్, కింద 8 ఆఫ్, పైన 2 ఇంచెస్ దగ్గరికి 9 పెట్టుకున్నాను. మీరు 8 ఆఫ్ అవసరం లేదు, 7 అయినా పెట్టుకోవచ్చు. 7 ఆఫ్, అక్కడ 8 పైన 2 ఇంచెస్కి పైన. చూడండి, అక్కడి నుంచి ఇలా కరువు తీసుకోండి నేను చూపిస్తున్న విధంగా. సింపుల్గా ఈజీగా ఇలా కరువు తీసేసుకోండి. మాకు ఇలా కరువు వద్దనుకుంటే ఇంకొక మోడల్ చెప్తాను, స్కిప్ చేయకండి. సేమ్ ఈ హ్యాండ్తోనే ఇంకొక మోడల్ చూపిస్తా. అది ఎలా అనేది కొంచెం ముందుకు వస్తే అర్థమవుతుంది, కాబట్టి మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకేనా? ఇక్కడ నేను కట్ చేస్తున్నా కదా, సేమ్ ఇలాగనే కట్ చేసుకోండి నిదానంగా. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఓకేనా? ఇక్కడ నేను కింద అనేది ఎక్కువగా తీసుకున్నాను, ఆ ఫ్లవర్స్ ఉంది కదా బార్డర్, అది ఎక్కువగా తీసుకున్నాను. ఒకవేళ మీరు కింద ఇలా ఫ్లవర్స్ లేకుంటే కింద మీరు స్టిచ్ చేసేసుకోండి అంచు బాగాన. ఒకవేళ తీసుకుంటే అలా అంచు బాగాన తీసుకున్న తర్వాత కింద లేస్ కానీ ఏదైనా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు, అక్కడ మీ విషయం అనమాట. ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో షేప్ అనేది, ఓవెల్ షేప్లో హాఫ్ ఓవెల్ షేప్ లాగా వచ్చింది. అదే గుడ్డు ఉంటుంది కదా, గుడ్డులో సగం అన్నట్టు. ఇక్కడ చూడండి, అక్కడ మార్క్ పెట్టుకోండి, మిడిల్లో ఒక మార్క్. అదే చెప్తున్నా, ఇక్కడ మామూలుగా అయితే కింద మనం కుట్టు వేసుకుంటాం కదా, అది చూపిస్తున్నాను. ఇలా మనం ఏం చేయాలంటే మిడిల్లో కట్ పెట్టుకున్నాం కదా, మిడిల్లో అంతా ఇటు సైడ్కి మర్చుకోవాలి, అటు సైడ్ నుంచి ఇలా ఆపోజిట్లో మర్చుకోవాలి. పఫ్ అనేది నిలుపుకొని ఉండాలంటే ఇలా మర్చేసుకోవాలి. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, టిప్ మర్చిపోకండి. ఈ పక్క ఎన్ని కుచ్చులు ఉంటే ఆ పక్క కూడా అన్నే కుచ్చులు ఉండాలి, అప్పుడే పఫ్ అనేది కూర్చుంటుంది. ఇది నెట్ క్లాత్ కాబట్టి కొంచెం మీకు అలా కర్వ్స్ అనేవి కనిపించట్లే. నేను ఇంకో క్లాత్తో మళ్ళీ కుట్టి చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, బట్ ఎవరికైనా తెలుగులో ఈజీగా అర్థం కావడానికి ఈ వీడియో ఎంచుకుంటారనేసి నేను మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్ అయితే మనం నార్మల్గా తీసుకుంటాం కదా, మన హ్యాండ్స్ ఎంత కటింగ్ ఎంత లెంత్ ఉంటే అంతనే అనమాట. ఇక్కడ నాకు వేస్ట్ క్లాత్ వచ్చింది కదా, ఈ ఓవెల్ షేప్ వచ్చిన తర్వాత ఆ వేస్ట్ క్లాత్లోనే హ్యాండ్స్ అయితే తీసేసుకున్నాను. సెకండ్ టైప్ చూపిస్తా అని చెప్పా కదా. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ అయితే 16 తీసుకున్నాను. 16 కాకుండా ఇప్పుడు మళ్ళీ 14 పెట్టుకుంటున్నా. చూడండి, ఎక్కువగా హైట్ వస్తుందేమో అనేసి. సో 14 దగ్గర నుంచి 4 మార్క్ చేసుకోండి. ఇప్పుడు మీరు కరువు అయితే తీసుకోకూడదు, ఇది ఒక సెకండ్ మోడల్ అనమాట. కరువు తీసుకోకుండా 4 దగ్గర నుంచి ఇలా స్క్వైర్ లాగా కట్ చేసుకోండి, లైన్ స్ట్రైట్గా. ఓకేనా? ఇప్పుడు ఒక కట్టు పెట్టేసుకోండి. కట్టు పెట్టేసుకున్నాక ఇలా ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎలా వచ్చిందనేసి. ఇప్పుడు మీరు ఈజీగా పెట్టుకోండి. ఇక్కడ లైన్ ఉంది కదా, ఆ లైన్ వరకు మాత్రమే పెట్టేసుకోండి. నెక్స్ట్ అటు సైడ్ నుంచి ఇలా రివర్స్లో ఆ లైన్ వరకు మాత్రమే పెట్టేసుకోండి. ఇది ఇక్కడ మధ్యలో ఎందుకు పెట్టుకోకూడదు అనేది నెక్స్ట్ చెప్తాను. చూడండి, ఇక్కడ హ్యాండ్ అయితే నేను స్టిచ్ చేసేసాను, క్లాత్ అయితే. ఇక్కడ మనం మిడిల్లో కట్ పెట్టేసుకుంటే హ్యాండ్కు అటు సైడ్ 2 ఇటు సైడ్ 2కి మార్క్ చేసుకోండి. 2 నుంచి మళ్ళీ 3 ఇంచెస్ మార్క్
మళ్ళీ అక్కడ 2 నుంచి 3 ఇంచెస్ గ్యాప్తో మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాక అక్కడ స్టిచ్చింగ్ తర్వాత ఎలా అనేది పెట్టడం చూపిస్తాను. ఓకేనా. ఇక్కడ స్టిచ్చింగ్లోకి వచ్చేస్తే ఇక్కడ చూడండి, మీరు ఇలా నిదానంగా పెట్టుకోండి. ఇక్కడ నెట్ క్లాత్ కదా, నాకు పెట్టడానికి కుదరలేదనమాట, పోవట్లేదు పాదం లోపలికి. అందుకు ఒక టూల్ తీసుకున్నాను, అది స్క్రూ టూల్ తీసుకొని ఇలా జరుపుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మీరు ఇలా లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ ఏమంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతాననేసి, సో కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలి కదా, అందుకని ఆ బార్డర్ నుంచి ఈ బార్డర్ నుంచి స్టార్ట్ చేశాను. సో మీరు ఆ పక్క ఎన్ని కుచ్చులు ఉన్నాయి, ఈ పక్క కూడా అన్ని కుచ్చులు చూసుకొని పెట్టేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. చాలా అంటే చాలా కొత్త కొత్త కంటెంట్తో మేము ముందుకు వస్తాను. సేమ్ అలాగనే అటు సైడ్ ఇటు సైడ్ ప్లీట్స్ పెట్టేసుకోండి. కానీ ఏమంటే అటు సైడ్ రివర్స్, ఇటు సైడ్ రివర్స్ పెట్టుకోవాలి, ఆపోజిట్లో సేమ్ డైరెక్షన్ పెట్టుకోకండి. మీరు కుచ్చుల్లో ఎక్కువ పెట్టుకోవచ్చా తక్కువ పెట్టుకోవచ్చా అనే డౌట్ ఉంటుంది కదా. సో మీకు ఎంత కన్వీనియంట్గా ఉంటే అంత కన్వీనియంట్ అనమాట. ఇక్కడ నేను కుచ్చులు ఎంచుకుంటున్నాను, నాకు 9 వచ్చాయి. సేమ్ ఇటు సైడ్ కూడా 9 రావాలి. ఓకేనా. మీరు ఇంత కష్టం లేకుండా ఫస్ట్ పిన్స్ ఉంటాయి కదా, పిన్స్తో అటు సైడ్ సైడ్ ప్లేస్ చేసేసుకోండి. నేను అలాగే చేద్దాం అనుకున్నాను, కానీ ట్రై చేస్తున్నా కదా అనేసి తొందరలో పెట్టేశాను అనమాట. నేనైతే కుట్టేస్తున్నా డైరెక్ట్. బట్ పర్లేదు, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరైతే ముందు నా షార్ట్ వీడియోలో చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. ఇక్కడ వరకు కొంచెం పేషెన్స్తో కుట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే అంతా ఈజీనే. ఓకేనా. మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను మీకు అవైలబుల్లో ఉంటాను. కామెంట్కి రిప్లై ఇస్తాను, మీ డౌట్ క్లారిఫై చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఫుల్ అయితే తప్పకుండా చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఒక్కొక్క టిప్పు ఒక్కొక్క స్టెప్ దగ్గర చెప్తానమాట. అదే నెక్స్ట్ స్టిచ్చింగ్ అనే ఎక్కడ స్టిచ్చింగ్ చేస్తే ఆ స్టిచ్చింగ్ దగ్గర ఆ టిప్పు చెప్పేస్తాను అనమాట. అందుకు మీరు ఎవరైనా స్కిప్ చేసేవాళ్ళంటే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే తప్పకుండా మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. ఓకేనా. అండ్ ఈ డ్రెస్కి సంబంధించి ఫుల్ వీడియో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను 3 ఇంచెస్ మార్క్ చేశాను కదా, 3 ఇంచెస్ నుంచి ఇలా స్టార్ట్ చేయండి. ఇక్కడ మనకి మిడిల్ కట్ ఉంటుంది కదా, హ్యాండ్ నార్మల్ హ్యాండ్కి ఈ స్లీవ్ కాకుండా ఆ కట్ ఈ కట్కి మిడిల్లో పెట్టేసి ఎన్ని కుచ్చుళ్ళు వచ్చేస్తే అన్ని కుచ్చుళ్ళు పెట్టేయండి. ఓకేనా. ఇంకొక కుచ్చు వచ్చేస్తుంది, ఆ కట్టుకి మిడిల్లో పెట్టేసి ఎన్ని కుచ్చుళ్ళు వస్తే అన్ని కుచ్చులు అటు సైడ్కి స్టాప్ చేసేయండి. ఇక్కడ ఇంకొక కుచ్చు వస్తుంది, ఆ కుచ్చు పెట్టేసి అక్కడికి సూది దింపేస్తాను నేను. చూడండి, అక్కడికి దింపేసిన తర్వాత ఇవి రివర్స్లో పెట్టాలి కదా. ఇక్కడ నాకు 2 స్లీవ్స్ వస్తాయి, అక్కడ 2 స్లీవ్స్, ఇక్కడ 2 స్లీవ్స్ సెట్ అయిపోయిందనమాట. సో ఆ పక్క ఈ పక్క సేమ్ వచ్చేసింది. చూడండి, అంతే అనమాట, సింపుల్. సేమ్ అలాగనే ఇంకా కరెక్ట్గా మీకు 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నారు కదా, అంటే మిడిల్లో నుంచి అటు సైడ్కి 5 ఇంచెస్, ఇటు సైడ్కి 5 ఇంచెస్ అనమాట. కరెక్ట్గా వచ్చేస్తుంది, అక్కడికి స్టాప్ అయిపోతుంది. చూడండి, అయిపోయింది. ఇంకా మనము బాడీకి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది, అంతే అనమాట. ఇక్కడ నేను కట్ వర్క్ ఉంది కదా, కట్ వర్క్ మిడిల్లో పూసలు వేద్దాం అనుకున్నాను. అదే స్టోన్స్ లాగా కొంచెం డిజైన్ లాగా ఉంటుంది కదా అనేసి. బట్ ఎందుకులే, ఎప్పటికే ఓవర్ హెవీ అయిపోయింది అనేసి నేను ఇంకా వేయలేదు. ఎవరైనా మీరు కట్ వర్క్ లాగా ట్రై చేస్తే తప్పకుండా మీరు బీడ్స్తో అయితే ట్రై చేయండి. ఓకేనా. ఇంకా హ్యాండ్కి మనం హ్యాండ్ ఎలా కుట్టుకుంటామో నార్మల్గా సేమ్ అలాగనే కుట్టుకోవడమే. ఓకేనా. మీరు తెలుగు వీడియోస్ని ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా ఈ తెలుగు స్టిచ్చింగ్, అదే తెలుగు డిజైనింగ్ డ్రెస్సెస్ అనుకుంటే ఈ వీడియోని ఫాలో అవ్వండి. మీరు నాకు లైక్ కామెంట్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీరు ఫుల్ వీడియో లైక్ చేయడం వల్ల కొందరికి ఈ వీడియో చూడాలనే నమ్మకం కలుగుతుంది. ఓకేనా. సో మీరు ఏదైనా జెన్యున్గా కామెంట్ లైక్ చేయండి. ఓకేనా. సేమ్
హ్యాండ్ ఎలా కుట్టుకుంటామో అలానే అనమాట, ఏ కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఫస్ట్ అయితే మిడిల్లో నుంచి ఇటు సైడ్కి కుట్టేసుకోండి, తర్వాత అవతల సైడ్కి కుట్టేసుకోండి. ఈ డ్రెస్ కూడా నేను ఫుల్ వీడియో పెడతాను, కావాలి అన్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. చాలా అంటే చాలా స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను నేనైతే, అండ్ ఎక్కడ చూడలేదండి, ఓన్గానే ట్రై చేశాను. అది ఎలా అనేది కూడా నేను ఆ వీడియోలో ఫుల్గా చెప్తాను. ఈ వీడియో అయితే ఇంకా ఏం చెప్పను, ఎందుకంటే ఇది హ్యాండ్స్ కోసం మాత్రమే వీడియో పెడుతున్నాను. మళ్ళీ అది ఇది కంబైన్ చేసేస్తే ఎవరైనా లాగ్ అని అనుకుంటారు కదా, సో అందుకు అనమాట. సేమ్ అలాగనే ఇటు సైడ్ కూడా కుట్టేసేసుకుంటున్నాను నేనైతే. మీరు డబల్ స్టిచ్ చేసేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది ఒకేసారి, ఓకేనా. సేమ్ అలాగనే ఇంకొక వైపు కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకొని మన ఫిట్టింగ్ సైజ్తో స్టిచ్ చేసేసుకుంటే మన హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినట్లే అండి. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అండ్ ఏదైనా మిస్టేక్ చెప్పంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఎక్స్ప్లెనేషన్ మంచిగా చెప్పాను లేదో కూడా మీరు కామెంట్ చేయడం వల్ల నా ఈ స్టార్టింగ్ స్టేజ్ అనేది కొంచెం గ్రో అప్ అవ్వడానికి యూజ్ అవుతుంది, ఓకేనా, ఎలా చెప్తున్నా అనేది. సో కొత్త వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేసి వెళ్ళండి ప్లీజ్, ఎందుకంటే నాకు అర్థం అవ్వాలి కదా నేను ఇంకా ఏమేమి చేంజ్ చేసుకోవాలనేసి. చూడండి, హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ టైట్ స్టిచ్చెస్ మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, నార్మల్గా అయితే ఇది పైన పార్ట్ అనమాట, ఒకేసారి జాయిన్ చేసేసాను. ఇప్పుడు నేను కింద పార్ట్ని జాయిన్ చేశాక చూడండి, సో నేను స్లీవ్స్ మాత్రమే చూపుదాను. ఒకవేళ మీరు నెక్స్ట్ వీడియోకి ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా అనేసి ఇక్కడ కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశాను, ఓకేనా. సో ఇది నేను 2 times 3 times వేసుకున్నాను. మీటర్ 350 అని తీసుకున్నాను క్లాత్, అందుకే వేస్ట్ చేయలేక మళ్ళీ నెట్ ఫ్యాబ్రిక్ తెచ్చేసి ఇలా న్యూ హ్యాండ్స్ ట్రై చేసి ఇలా ఫ్రంట్ ట్రాన్స్పరెంట్ పెట్టాను. బ్యాక్ నెక్ కూడా బాగుంది, సూపర్గా వచ్చింది. ఇంకా హ్యాండ్స్ చూడండి మీరే వేసుకున్నాక ఎలా ఉంది అనేసి. నాకైతే సేమ్ ఈ డ్రెస్ వేసుకున్నాక బార్బీ లాగే ఉందన్నమాట. మీరేమంటారు? అండ్ మీరు ఆల్రెడీ ట్రై చేసింటే తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, హ్యాండ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ స్లీవ్, ఇది పైన స్లీవ్ కూడా ఎంత బాగుందో, ఒక థ్రెడ్స్ లాగా యాలపడిపోయినట్టు కొంచెం లుక్ అయితే బాగుందన్నమాట హ్యాండ్స్. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, లుక్ అనేది బాగుంటుంది. అండ్ వీడియో మొత్తం చూసినట్లయితే ఎండింగ్ వరకు వచ్చిన వాళ్ళు ఎండింగ్ వరకు వచ్చామని తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నేను కామెంట్ చేస్తున్న వాళ్ళకి చాలా వీడియోస్లో చెప్పాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. కామెంట్ చేస్తున్న వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, వాళ్ళకి ఖచ్చితంగా గివ్ అవే కానీ నా ఓన్గా డ్రెస్ డిజైన్ చేసి కానీ ఇస్తాను. సో ఇంకా వీడియో ఎండింగ్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే అండ్ మీకు కూడా గివ్ అవే కావాలనుకుంటే తప్పకుండా ఇప్పటి నుంచి సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, లైక్, షేర్ మర్చిపోకండి. బాయ్.